ఉచిత బస్సు స్కీమ్ ప్రారంభమైంది. మొత్తం 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణం కోసం 8,458 బస్సులను వినియోగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించేలా సౌకర్యాన్ని కల్పించారు. మహిళా ప్రయాణికులు ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్ ఇలా ప్రభుత్వ గుర్తింపు కార్డ్ టికెట్ పొందవచ్చు. మహిళా ప్రయాణికులంతా జీరో పేరుతో ప్రయాణంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం ఐ న్యూస్ కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పేరుతోటి కూటమి ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. ఈ రోజు నుంచి మహిళా ప్రయాణికులంతా కూడా ఉచిత బస్సుని వినియోగించుకుంటూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రయాణం అనేది చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రీ బస్ సర్వీస్ ఎలా అయితే ఇప్పుడు మనం చూస్తున్నామో, పాప మంగళగిరికి టికెట్ అడిగింది. ఎలా కొట్టున్నారు మీరు? రెగ్యులర్ టికెట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? రెగ్యులర్ టికెట్ అయితే మంగళగిరి ఆప్షన్లోకి వెళ్తాం మేడం గారు. ఆప్షన్లోకి వెళ్ళాక ప్రింట్ అయితే ప్రింట్ కొట్టేస్తాము. యూపీఐ అయితే ఇలా కొడతాము. ఇప్పుడు ఫ్రీ టికెట్ అయితే WFT కొడితే వాళ్ళ టికెట్ వాళ్ళకి వచ్చేస్తాం. ఓకే, టికెట్ జనరేట్ అయితే ఇప్పుడు చూస్తున్నాం ఈ టికెట్ శ్రీశక్తి ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం బస్ టికెట్ ధర 30 రూపాయలు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీ 30, చెల్లించవలసింది 0. ఇలాగ 0 టికెట్ తోటి వాడు ఫ్రీగా బస్ సర్వీస్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మహిళలకు ఫ్రీ బస్ పథకం అనేది బాగా యూజ్ అవుతుందని, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే వారికి దాదాపుగా 1000 నుంచి 2000 రూపాయలు సేవ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ పథకం ఎలా యూజ్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము రోజు డైలీ కాలేజ్కి వెళ్ళి రావాలి కాబట్టి డైలీ మ్యాక్సిమం 80 రూపీస్, రాను పోను 120 రూపీస్ అవుతాయి. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, ఫ్రీగా వెళ్ళేసి రావచ్చు, మనీ సేవ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ పథకం అనేది ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ తోటి ఈ సర్వీస్ ని అందజేస్తూ ఉంది ప్రభుత్వం. అలాగే ఆధార్ కార్డ్ చూపించినట్లయితే కనుక వీరికి అందరికీ ఫ్రీగా టికెట్ ని ఇష్యూ చేస్తూ ఉన్నారు. టికెట్ ఇష్యూ చేయడమే కాకుండా మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నారు. మా చెప్పండి, ఈ బస్సు ప్రయాణం ఎంతవరకు ఉపయోగపడుతుంది? హ్యాపీ. ఎంత డబ్బులు మిగులుతున్నాయి? ఈ రోజే కదండి బయలుదేరింది. అమ్మ చెప్పండి, ఫ్రీ బస్ అనేది లేడీస్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా బాగుంది, చాలా కన్వీనియంట్ గా కూడా ఉంది, చాలా బాగుంది. కానీ మీరు రెగ్యులర్ గా ప్రయాణం చేస్తూ? రెగ్యులర్ కాదు, నేను అప్పుడప్పుడు వెళ్తాము. నేను మా చాగంటిపాడు నుంచి వచ్చాను, అక్కడ కూడా సేవ్ అయింది. ఇక్కడ ఇప్పుడు 75, మళ్ళీ రిటర్న్ 75 సేవ్ అయినట్టే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అనేది ప్రస్తుతం మహిళలకు ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకురావడంతో మహిళలంతా కూడా ఈ గుర్తింపు కార్డు, ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ఏదైనా తీసుకున్నట్లయితే కనుక ఆ గుర్తింపు కార్డుని బేస్ చేసుకుని ఫ్రీ బస్ టికెట్, కోట్ల రూపాయలు నెలకి ఆర్థిక భారం పడినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ బస్సు ప్రయాణాన్ని ఉచితం చేయడంతో మహిళలంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు సులువుగా ఉంది అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.